హాయ్ పిల్లలు, మీకోసం నేను ఇవాళ పొడుపు కథలు తీసుకొచ్చాను. పొడుపు కథలు చెప్తాను, ఓకేనా? పొడుపు కథలు అంటే అప్పట్లో పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటే రకరకాల పొడుపు కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీకు అవన్నీ తెలియట్లేదు సరిగ్గా, కాబట్టి నేను చెప్తాను, వినండి. మీరు కూడా అప్పుడప్పుడు అందరితో అడగండి, ఓకేనా? ముగ్గురు కొడుకులకి ఒకే టోపీ. ముగ్గురు కొడుకులు ఒకే టోపీ. ఏంటి చెప్పండి చూద్దాం. ముగ్గురు కొడుకులు ఒకే టోపీ. తాటికాయ. అర్థమైందా? ముగ్గురు కొడుకులకు ఒకటే టోపీ, తాటికాయ. రెండోది చెప్తాను. నీటిలోనే నా నివాసం, కళ్ళు మూయకుండానే నిద్రిస్తాను. నీటిలోనే నా నివాసం, నీటిలోనే ఉంటాను, కళ్ళు మూయకుండా నిద్రపోతాను. ఎవరు నేను? నీటిలోనే నా నివాసం, కళ్ళు మూయకుండానే నిద్రిస్తాను. నేను ఎవరిని చెప్పండి? ఎవరు? చేప అన్నమాట. నీటిలో ఉంటుంది నివాసము, కళ్ళు మూయకుండానే నిద్రపోతుంది అన్నమాట. అర్థమైందా? మూడోది, ఒకే సీసాలో రెండు రంగులు. ఒకే సీసాలో రెండు రంగులు. ఏంటి చెప్పండి? ఒకే సీసాలో రెండు రంగులు. కోడిగుడ్డు. అర్థమైందా? ఒకే సీసాలో రెండు రంగులు, కోడిగుడ్డు. నాలుగోది, గుడి నిండా నిప్పులు, గుడికి తాళం అన్నమాట. గుడి నిండా నిప్పులు, గుడికి తాళం. నేను ఎవరిని చెప్పండి చూద్దాం. గుడి నిండా నిప్పులు, గుడికి తాళం. ఎవరు చెప్పండి చూద్దాం. దానిమ్మ పండ్లు అన్నీ ఉంటాయి కదా, అవి విత్తనాలు రెడ్ కలర్ నిప్పుల్లాగా. అట్లా దానికి గుడి నిండా నిప్పులు, గుడికి తాళం, దానిమ్మ పండు. ఓకేనా?